రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం అమలులో భాగంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో కోవూరులో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆటో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆగ్రో చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలనే కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా ఆటో కార్మికుల కష్టాలు చూసి వారికి దసరా కానుకగా 15,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 10,000 మాత్రమే ఇచ్చిందన్నారు. నెల్లూరు జిల్లాలో 17,406 మందికి 26,10,90,000, కోవూరు నియోజకవర్గంలో 2,585 మందికి ఆటో డ్రైవర్లకు 3,87,75,000 ఇవ్వడం జరిగిందన్నారు. దీనిని ఆటో కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకంపై ఎలాంటి సందేహాలు ఇబ్బందులు ఉన్నా సచివాలయానికి వెళ్లి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రేక్ ఇన్స్పెక్టర్, కూటమి నాయకులు, అధికారులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఓ ఆఫీస్ నుంచి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాను. మేడం వాళ్ళకు కూడా మీరు ఒక రిటర్న్గా మీకు రికమెండేషన్ కూడా ఇస్తే ప్రతి సచివాలయం ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం దసరా కానుక. ఆటో డ్రైవర్ సేవలో కూటమి ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ రోజు హామీలో డ్రైవర్ నుండి లేదు. సూపర్ 6లో సూపర్ హిట్ అయింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ ఫ్రీ బస్సు ఇచ్చిన దానివల్ల ఆటో సోదరులు ఇబ్బంది పడుతున్నారని ఇది వెంటనే నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో 10,000 ఇస్తే 15,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 50% అదనంగా. ఈరోజు ఏ రోడ్డు చూసినా మీకు అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో ఏ రోడ్డు మీద గుంతల మయం, ఆటోలకి ఎక్కువ రిపేర్లు మీకు తెలియదు కాదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,400 కోట్ల రూపాయలు పెట్టి అన్ని రోడ్లు వెంటనే రిపేర్ చేయడం జరిగింది. ఈరోజు రిపేర్ చేసినామే మన కార్లు కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, ఆటోలు కావచ్చు ప్రశాంతంగా పోయి వస్తున్నాం. రోడ్లు బాగుంటే రిపేర్లు జరుగుతాయి అనుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు నడుపుకుంటూ పోతుంది. గత ప్రభుత్వం లాగా అభివృద్ధి లేకుండా సంక్షేమం పోలేదు. ఈరోజు సంక్షేమ అభివృద్ధి రెండు జరుగుతున్నాయి. ఈరోజు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఆటో డ్రైవర్లు బాబు గారు ఇన్ని కష్టాల్లో ఉన్నా ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద మన జిల్లాలో 17,406 ఆటో డ్రైవర్లకి 26,10,90,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఒక నెల్లూరు జిల్లాకి. అదేవిధంగా కోవూరుకు వచ్చేసరికి కోవూరు నియోజకవర్గంలో 2,585 మందికి నియోజకవర్గంలో ఒక కోవూరులో 7,000 మంది ఇచ్చారు. మీరు ఎంతమంది వస్తున్నారు? దీన్ని చెప్తాను మరి ఈరోజు ఇది బాగుగా ఇచ్చారు. అందరం పోవాలి కార్యక్రమానికి. ఇది ఖచ్చితంగా కావాలి. మనలో చైతన్యం రావాలి. ఈరోజు ఒక్క కోవూరు నియోజకవర్గానికి 3,87,75,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు నేను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రశాంతంగా ఊళ్ళో లేకుండా కోవూరు పోవాలని పార్టీ ఆదేశించింది. నాకు ఈ అవకాశం దొరకడం చాలా సంతోషం ఉంది. నాకు గత 25 సంవత్సరాలుగా కోవూరుతో అనుమానం ఉంది. ప్రతి నాయకుడు
ఈరోజు ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉన్నాను. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వం ఇంకా కూడా మంచి మంచి పథకాలు తెస్తారు, చేస్తారు. ప్రతి పేదవాడికి ఇప్పుడు మీకు ఈ రోజు డబ్బులు పడకుండా మీరు ఆవేశపడదు. ఈ రోజు కాక రేపైనా పడతాయి. మొత్తానికి ఒక రోజు ఏంటంటే సిస్టమ్ అది ఆన్లైన్ పనిచేయదు. ప్రతి ఒక్కరు డబ్బులు వస్తాయి, ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు కూటమి ప్రభుత్వం మీకోసం దసరా కానుక ఇవ్వాలని ఎంత తొందరగా ఈ నిర్ణయం తీసుకున్నారు బాగుంటారంటే, ఈరోజు గత ప్రభుత్వం 261 కోట్లు ఇస్తే ఈరోజు 436 కోట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 2,60,000 మంది చేస్తే ఈ రోజు మనం 2,90,000 మంది ఇస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం. అందుకని ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ రోజు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ సారథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారవుతుంది. ఈరోజు అదేవిధంగా మన వేమిరెడ్డి ప్రభాకర్ అన్న గారికి, ప్రసాద్ రెడ్డి గారికి ఈరోజు నాకు ఇక్కడ రావడం చాలా సంతోషం. మీకు ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 17,000 మందికి గాను 24 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా ఇస్తుంది. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో 2,500 మందికి గాను 4 కోట్ల రూపాయలు డైరెక్ట్ లబ్ధిదారులకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో పడుతుంది. కొవ్వూరికి చాలా థ్యాంక్స్ సార్. షార్ట్ స్పాన్లో మంచి ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్స్ మొత్తంగా అరేంజ్ చేశారు. సో ఈ అమౌంట్ని ఒక మంచి యూస్కి లబ్ధిగా మీరు ఉపయోగించుకొని, లైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్స్ కానీ